హాయ్ వ్యూయర్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రయోజనార్థం 1 గుంట భూమి ఉన్న రైతు మొదలుకొని వేల ఎకరాల వరకు భూమి ఉన్న రైతుకు ఒక ఐడి కార్డ్ అయితే అందజేయబోతున్నారు. ఈ ఐడి కార్డ్ పేరే ఫార్మర్ ఐడి కార్డ్. అయితే మరి ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డ్ అంటే ఏమిటి, ఎందుకు ఈ ఫార్మర్ ఐడి కార్డు, ఈ ఐడి కార్డు రావాలి అంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు ఏంటి, అలాగనే ఈ ఫార్మర్ ఐడి కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఇలాంటి పూర్తి సమాచారం మీరు మన వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు. మీరు కనుక మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూస్తే మీకు ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటారు. అయితే వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అయితే ముందుగా కనుక మీరు ఏంటి ఈ ఫార్మర్ ఐడి కార్డు గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మనకు మన నిజ జీవితంలో వాడుతున్న ఆధార్ కార్డ్ లాగానే ప్రతి రైతుకు ఇచ్చే ఒక డిజిటల్ కార్డే ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డ్. ఈ ఐడి కార్డ్ అన్నది ఆధార్ కార్డ్తో లింక్ చేయబడి ఉంటుంది. అలాగనే మన ఆధార్ కార్డులో ఎలాగా 12 సంఖ్యల నెంబర్ ఉంటుందో ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డులో కూడా 11 నెంబర్ల సంఖ్య ఉంటుంది. మరియు ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డ్ మీద రైతు పేరు, అలాగనే ఆధార్ వివరాలు, మొబైల్ వివరాలు, పట్టాదారి పాస్బుక్ వివరాలు, అలాగనే రైతుకు ఉన్న భూమి రకం అనగా ఎర్ర నేలనా, నల్ల నేలనా, లేదనుకుంటే తరి, మెట్ట, ఇలాంటి పూర్తి సమాచారం, వీటితో పాటు రైతుకు ఉన్న భూమి సర్వే వివరాలు, వీటితో పాటు రైతు సాగు చేస్తున్న భూమి వివరాలు కూడా ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డు ఎంటర్ చేయగానే పూర్తి వివరాలు అన్నది రావడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ ఫార్మర్ ఐడి కార్డు, దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అన్న విషయానికి వస్తే కనుక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ముఖ్యంగా మనందరికీ తెలిసిందే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఈ 6,000 రూపాయలు అంటే 2,000, 2,000, 2,000 ఇలా 6,000 రూపాయలు అయితే కావాలి అని అనుకుంటే మనకి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా వస్తుంది. ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి పథకం, అలాగనే ఫసల్ బీమా యోజన పథకము, సాయిల్ హెల్త్ కార్డు, ఇలాంటి అన్ని స్కీమ్స్ కనుక మీకు రావాలి అంటే ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డ్ కేంద్రం తరపున వచ్చే ఈ యొక్క ప్రతి ఒక్క పథకము, రైతుకు వచ్చే ప్రతి పథకం అమలు కావాలంటే కనుక ఈ ఫార్మర్ ఐడి కార్డు కంపల్సరీ ఇక నుంచి మీ దగ్గర ఉండాల్సిందే. మరి ఎందుకు ఈ ఫార్మర్ ఐడి కార్డులో ముఖ్య భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ముఖ్యంగా రైతు భరోసా ఏంటి, రైతు బీమా ఏంటి, ఈ 2 పథకాలకు ఈ ఐడి కార్డు ఉండాలా లేదా అన్న విషయానికి వస్తే మీరు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకైతే ఈ ఫార్మర్ ఐడి కార్డు లేకున్నా కూడా పొందవచ్చు. అంటే రైతు భరోసా, రైతు బీమా కేవలం కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు మాత్రమే ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డు అవసరం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకి అవసరం లేదు. ఇక మరి కావాల్సిన పత్రాలు ఏంటి అంటే దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాల విషయానికి వస్తే మీరు కంపల్సరిగా మీ యొక్క ఏదైతే రైతు ఈ యొక్క ఐడి కార్డు కోసం అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డు, అలాగనే ఈ యొక్క రైతు పట్టాదారి పాస్బుక్ వివరాలు, అలాగనే మొబైల్ నెంబరు, అలాగనే భూమి వివరాలు అంటే సర్వేలో ఏ సర్వేలో ఎంత భూమి ఉంది ఇలాంటి భూమి వివరాలు, అలాగనే రైతు సాగు చేస్తున్న భూమి ఈ యొక్క ఏ సాగు చేస్తున్నాడు, ఏ పంట వివరాలు కూడా మీరైతే మీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఏ పత్రాలు మీ వెంట తీసుకెళ్లాలన్న విషయం మనం తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న విషయానికి వస్తే ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ తెలంగాణలో మే 5వ తారీఖు నుంచి అయితే మొదలు కాబోతుంది. అయితే ఇప్పటివరకు ఏదైతే మరి మీరు మీ వెంట పత్రాలు తీసుకెళ్ళాలి అని చెప్పానో ఆ యొక్క వివరాలన్నింటినీ మీ యొక్క గ్రామ మండల ఆఫీసులలో ఈ యొక్క ఏఈఓ ఆఫీసర్లు అయితే అంటే అగ్రికల్చర్ ఆఫీసర్లు అయితే వివరాలన్నీ సేకరించడం జరుగుతుంది. మీ యొక్క వివరాలన్నింటినీ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ అన్నది ఇవ్వడం జరిగింది, ఈ మొబైల్ యాప్. ఈ యాప్లో మీ వివరాలన్నీ ఎంటర్ చేస్తారు. ఇలా ఎంటర్ చేయగానే ఏదైతే రైతు యొక్క మొబైల్ నెంబరు ఇవ్వడం జరుగుతుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఈ యొక్క ఏఈఓలు ఈ యాప్లో ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక 11 అంకెల
ఫార్మాట్తో ఒక ఐడి కార్డ్ అన్నది రావడం జరుగుతుంది. సో ఇలా మొత్తానికి ఈ మే 5వ తారీఖు నుంచి అయితే దరఖాస్తు ప్రక్రియ ఈ ఫార్మర్ ఐడి కార్డుకి మొదలు కాబోతుంది. మీరు మీ వెంటనే ఏఈఓని వెళ్ళి కలవండి. నెక్స్ట్ వచ్చేసి మరి ఫార్మర్ ఐడి ప్రయోజనాలు ఏంటి, మరి దీనివల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి అని అంటే, కేంద్ర పథకాలను మీరు వెంటనే వేగంగా పారదర్శకంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్న కిసాన్ యోజన, ఇట్లాంటి ఫసల్ బీమా యోజన, ఇలాంటి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం మీకు రావాలంటే కంపల్సరీ ఐడి కార్డు ఉండాలి. నెక్స్ట్ ప్రకృతి విపత్తు సమయంలో అంటే ఏదైనా ఈదురుగాలులు లేదంటే భారీ వర్షాల వల్ల మీరు పంట నష్టం ఇలాంటి జరిగినప్పుడు మీ యొక్క వివరాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలంటే ఈ యొక్క ఐడి కార్డ్ని ఎంటర్ చేయగానే మీ యొక్క పూర్తి వివరాలు వస్తాయి. కాబట్టి అలా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం కలుగుతుంది. అలాగనే మీరు మీ వెంట పదే పదే మీ యొక్క డాక్యుమెంట్స్ని పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఐడి కార్డ్ అనేది జేబులో ఉంటే ఐడి కార్డ్ ఎంటర్ చేయగానే మీ పూర్తి వివరాలు అన్నది కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో ప్రవేశపెట్టే వివిధ వ్యవసాయ రూపకల్పనలో కూడా ఈ యొక్క కార్డ్ అన్నది ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది. సో ఇదండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11 అంకెలతో ఏదైతే ఐడి కార్డ్ తీసుకురాబోతుందో దానికి ఈ ఐడి కార్డ్తో పట్టదారు పాస్బుక్, ఫోన్ వివరాలు, అలాగనే భూమి వివరాలు ఎలా లింక్ చేయబోతున్నారు అన్న దాని గురించిన పూర్తి సమాచారం. సో వీడియో నచ్చితే మాత్రం వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్క రైతుకి ఈ వీడియోను చేరేలాగా మీరు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో ఇదండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.